పాల ప్యాకెట్లు ఏంటి బయట పడేశారు? నీకు మంచి కాఫీ పెట్టిద్దామని. సరే ఓ పని చేద్దాం, నువ్వు నాకు కాఫీ పెట్టు, నేను నీకు పాయసం పెడతా. 2 లీటర్స్కి ఎంత సేమియా వేస్తామో అనేది మాత్రమే చెక్ చేసుకోండి, బాగుంటుంది. అదొక్కటి వేసుకుంటే చాలు, అద్దరిపోయే ఖీర్ రెడీగా ఉంటుంది. ఇప్పుడు మనం చేసేది పాయసాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాం అనమాట. దానికోసం ప్లేటుడు జీడిపప్పు, ప్లేటుడు బాదం పప్పులు అక్కడ ఉన్నాయి మిక్సీలో పెట్టి మనం అప్పుడు నీళ్ళలో వేసి చల్ల నీళ్ళలో వేసుకొని తీసేసుకోవాలి. చెప్పేవే అని నువ్వు చెప్పి చేసి సేమియా పులిహోర రెడీ, అక్కడ సేమియా పాయసం రెడీగా ఉంది. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ హెర్తజక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా ఊర్లోనే తిరిగి వచ్చేసి రిలాక్స్ అయ్యాము. వెంటనే మళ్ళీ షూటింగ్ ఉంది. నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము, నా సామిరంగా హై హై నా సామిరంగా. ఏంటి తీసుకుని వచ్చాను అనుకున్నావా? అదే కదా. ఎందుకు చెప్పు? ఎందుకు? ఏ చెట్టు కింద కూర్చున్నావు నువ్వు? ఈత చెట్టు. ఈత చెట్టు కింద కూర్చుని ఒక సామెత ఉంది కదా. కళ్ళు ఉండు అదో పడింది ఒకటి. దీని బాగుందా? ఈత పళ్ళు ఇక్కడ పడింది, న్యాచురల్లీ పండినవి అనమాట. బాగుంది. ఈత చెట్టు, తాడి చెట్టు ఏదో ఒకటి దాని కింద నుంచుని పాలు తాగినా కూడా తప్పుగా అనుకుంటారట ఈ ప్రపంచంలో. కానీ అంత తీరిక ఎవరికి ఉందబ్బా అనుకునేంత? అందరూ బిజీగానే ఉన్నారు, ఏం అనుకోరు. ఓకే, మంచి పని చేస్తావు. ఇంకోటి చెప్పరా మామ, మన ఊరు వెళ్ళొచ్చాం కదా, నువ్వు సరదా బాగానే తిరుగుతున్నావు కానీ కరబట్టుకొచ్చావు. అయ్యో అయ్యో తినేటికంటే పారసే ఎక్కువ ఉన్నాయి. అదిగో ఇప్పుడు ఫారిన్ మనం వీడియోస్ అన్ని చూస్తాం కదా, కెనడా, అమెరికా, అది ఇదని. వాళ్ళందరూ ఏం చెప్తారు, చూసారా ఇక్కడ ఆపిల్స్ కింద పడిపోయినాయి, ఇక్కడ చూసారా ఆరెంజెస్ కింద పడిపోయినాయి, ఇక్కడ చూసారా అది పడిపోయినాయి, చూసారా ఈత పళ్ళు ఎలా పడిపోయినాయి మన ఇండియాలో. మనకే ఉన్నాయి. మనం వేస్టేజ్ తక్కువ చేస్తాం కాబట్టి మనం ఏం చేస్తామంటే పంచి పెడతాము. ఒకళ్ళ ఇంట్లో బాగా ఎక్కువ వచ్చాయి అనుకో, అందరికీ పంచి పెడతాము. ఇంట్లో పిండి వంటలు చేసుకున్నాం అనుకోండి, అందరికీ పంచి పెడతాము. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ లేదు అక్కడ. అపాయింట్మెంట్లు అన్ని పాపం. మనకి అలా కాదు కదా, టక్కు నుంచి బెల్లి కొట్టేస్తాం మనం. యాక్చువల్గా ఏంటంటే మొన్న బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఒక షూటింగ్ జరుగుతుంది, ఫారినర్స్ వచ్చారు. అవును, వస్తే వాళ్ళు ఆ షూట్లో ఏంటంటే తేలు తినేదట్టు. ఆ కెమెరా డైరెక్టర్ వాళ్ళు ప్లీజ్ ఈట్ అంటున్నారు. ఆ హీరో తిన్నట్లు అన్నాడు, వెంటనే అతను తట్టుకోలేక వామిటింగ్ అయిపోయింది. అతను వామిటింగ్ అతను చూసి నాకైంది, మేము చూస్తున్న వాళ్ళకి అయింది పాపం. సరే అవన్నీ అయిపోయి అటువంటిది అంతా అక్కడంతా తిన్నాం, మంచి ఫుడ్ తిన్నాం, అలాగా బాగా ఎంజాయ్ చేసాం, అన్ని చేసాం తిన్నాం. కానీ ఇంటికి వచ్చాక ఇంటి ఫుడ్ తినాలనిపిస్తుంది. కాదు, ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని అంటే అప్పుడు అర్థమైంది. ఇక్కడ ఉండగా తెలుసు కానీ అక్కడ బాగా అర్థమైంది. అందుకే రాగా ఇదిగో ఇలా గాలికి అలా చక్కగా గాలి తిరగడం కాదు. అక్కడ ఎన్ని తిన్నా, ఈ ఈతకాయలు తిన్నామా, ఇంట్లో స్వీట్ అంటే స్వీట్. సరే, ఈ రోజు ఏం చేద్దామో ప్లాన్ లేదు, ఏదో ఒకటి చేద్దామని వీడియో స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి లోపలికి వెళ్ళాక మంచి స్వీట్ హాట్ ఏదో చేద్దాం. మనకు అందుబాటులో ఉన్న జ్యూస్ చేద్దాం. ఓకే, సరే. ఈ రోజు ఓన్లీ రిలాక్సింగ్ డే అనమాట. చక్కగా తిరగడం బొజ్జోవడం చాలే ఇంకా. ఓకే, చెప్పు మామ, ఏం చేద్దాం? పాల ప్యాకెట్లు ఏంటి బయట పడేశారు? నీకు మంచి కాఫీ పెట్టిద్దామని. సరే ఓ పని చేద్దాం, నువ్వు నాకు కాఫీ పెట్టు, నేను నీకు పాయసం పెడతా. వాళ్ళు పడేద్దాం. కాఫీ చాలా ఎక్స్పెన్సివ్, పాయసము పాయసం చేస్తా. నీకు కాఫీ పాయసం చేస్తావా, ఓన్లీ పాయసం చేస్తావా? పులిహార చేయాలి. అప్పుడు పులిహార చేస్తావా? ఓకేనా? నిమ్మకాయలు ఉన్నాయిగా? ఉన్నాయా? సరే అయితే ఓకే, డన్. సో ఇప్పుడు ఏదో చేస్తారు, ఫస్ట్ అయితే పాయసం చేస్తారు. పాయసము ఖీర్ చేస్తావా? ఏమో ఆ టైం అడిగి వెళ్ళాక నాకు ఏమనిపిస్తుంది చేస్తారు. మన అదృష్టం మీద ఆధారపడి అంతే. నువ్వు లోపల నాకు కాఫీ పెట్టు. పాల ప్యాకెట్లు వచ్చున్నాయి కదా, పాల ప్యాకెట్లు రాగానే ఆర్డర్ పెట్టేసాం కదా. ఆర్డర్ పెట్టేసాము, పైన ప్యాకెట్లు కడిగేసి ఒకసారి ఇంకో. సో ముందు పాలు, ఇప్పుడు చేసే పాయసం మీరు ఆల్రెడీ చూసుంటారేమో కానీ మన దాంట్లోనే, కానీ చేసుకునే వాళ్ళకి మాత్రం భలే ఈజీగా ఉంటుందండి, ఎమ్మి. ఎక్కడ తిన్నా కూడా ఇలాంటి పాయసం ఎవరూ తినలేదని అంటారు, తెలుసా మాము?
మండి పాయసం ఇక్కడ మన ఇంట్లో తిన్నవాళ్ళు. మన ఇంట్లో తినవాళ్ళు. అది కూడా జాకీ గారి పాయసం అనుకుంటారు. అది జాకీ గారికి నేర్పింది ఎవరు? చెప్పు, గట్టిగా చెప్పు. అది మాత్రం నిదానంగా చెప్తావు హస్కీగా. ప్రతి దానికి ఆవిడే. మీరు చాలా బ్లాగ్స్ లో నేను ఎప్పుడు చేసినా ఎవరిని మా ఆవిడ అడుగుతుంటది, నేనే చెప్తుంటాను. ఈ పాల ప్యాకెట్లు కడిగే అలవాట్లు ఎవరికి ఉందా? నాకైతే ఉందబ్బా. కడగ ఇందులో పోయేది అది. సరే, ఇందులో కావాల్సింది నేను పాయసంకి నేను చెప్తా. మన ఇంట్లో పాలు, నెయ్యి, బాదం. పాయసంలో బాదం ఏంటి అనుకుంటున్నారేమో. బాదం ఏంటి అనుకోవడం ఏంటి, యాలకుల పొడి. అన్ని ఊర్లోనే వేస్తారు, మా ఊర్లో కూడా వేస్తారు. మా ఊరు, మీ ఊరు. మా ఊర్లో వేస్తారు, మీ ఊర్లో. జీడిపప్పులు ఎక్కడ మీ ఫేమస్ వస్తారు. ఇప్పుడు దీన్ని వెలిగించిన తర్వాత దీంట్లో నెయ్యి పోసాక అప్పుడు వస్తుంది జీడిపప్పు. బాదము జీడిపప్పు అన్ని ఊర్లో వేస్తారండి. ఓకే, జీడిపప్పు వచ్చేసింది. వేయండి, జీడిపప్పు పోయండి. నేను పోస్తాను, నేను వేయడం అంత ఉండను, అంతోటి ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం అంటారు అన్నమాట. జీడిపప్పు చాలు కదా, పోయమన్నాను కదా, అంతేగా పోసేసారు. నాకైతే ఎక్కువ ఉండాలి. కడాయి కాలింది, వేడెక్కింది. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం సేమియా పాయసం చేసుకోబోతున్నాము. సేమియా పాయసానికి కావాల్సినవి ఏంటంటే, కొత్తగా చూసే వాళ్ళకి ఆల్రెడీ చాలా మందికి ఐడియా ఉంటుంది, బట్ ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 2 లీటర్, ఆల్మోస్ట్ కాదు, పర్ఫెక్ట్గా 2 లీటర్స్ పోసాము. 2 లీటర్స్కి ఎంత సేమియా వేస్తామో అనేది మాత్రమే చెక్ చేసుకోండి, బాగుంటుంది. అదొక్కటి వేసుకుంటే చాలు, అద్దరిపోయే ఖీర్ రెడీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇంట్లో చేసి పెట్టారనుకోండి, మళ్ళీ చేయమంటారు. గెస్ట్లు వచ్చినా కూడా మర్చిపోరు ఒక్కసారి తిని వెళ్తే. ఊరి నుంచి వచ్చింది, మా అత్తగారింటి నుంచి. మా కొంచెం జాగ్రత్తగా వాడిది మాత్రం. మా ఆయన నేను చేసినా చూస్తారప్ప. చూస్తాను, నేర్చుకుంటా. నువ్వే కదా నేర్పిస్తాను కదా, ఎలా నేర్పిస్తున్నా చూస్తాను నేను. నెయ్యి ఎలా పోసారో చూసారా? నెయ్యి పోస్తాను. నెయ్యి పోసారు. ఇప్పుడు నేను పోస్తాను, దాంట్లో జీడిపప్పు ఇంకా పోస్తాను. నేను ముందేం పోస్తారు చెప్పండి. దీన్ని పోసావు కదా, ఇప్పుడు సిమ్లో పెట్టి జీడిపప్పు పోయి. సో సేమియా ముందు ఇలా జీడిపప్పులు ఒలుచుకోవాలి. పెద్దగా ఉన్నాయి కదా, బద్దలు కదా, బద్దలు బాగుంటాయి. నాకు ఇంకో ప్లేట్లు వేస్తా. కాగిందా నూనె? నూనె కాగింది. ఇగో తక్కువ ఇందులోనే వేద్దాం. వేసి అన్నిటికీ పనికొస్తాయి. అంటే వేయించకుండా తింటే మంచిదంట, వేయిస్తే కొలెస్ట్రాల్ అట. ఇప్పుడు సేమియా దీంట్లో సేమియా వేసేద్దామా? చూడు, పాయసంకి సరిపోద్ది కదా. ఇంకొంచెం వేయచ్చు ఆ పాలకి. ఇప్పుడు ఎంతైతే తీసామో అంత వేయచ్చు. చాలా ఓకే, చాలు. మంట తగ్గించు. కరెక్ట్గా 2 గుప్పుళ్ళు వేసా. ఓకేనా? 2 గుప్పుళ్ళు యాక్చువల్లీ జాకీ గారు చెప్పినట్టు. డైటింగ్లు చేసేవాళ్ళు, షుగర్స్ తిన్న వాళ్ళు అందరూ తస్మాత్ జాగ్రత్త. చూసి కంగారు పడకండి. చూసారంటే టెంప్ట్ అవుతారు. టెంప్ట్ అయ్యాక చేసుకుంటే తినాలనిపిస్తుంది. ఒకవేళ మనం డైటింగ్ చేస్తున్నాం అనుకున్నాం, అప్పుడు ఏం చేయాలి తెలుసా? మనకు తృప్తి ఏంటంటే చూపుతో తృప్తి అయిపోతుంది, చేయి పట్టుకుంటే తృప్తి అయిపోతుంది, టమ్మీ దిల్లన్నీ. సో అందుకని మనం చేసి పెట్టడానికి అలవాటు పడాలి. మనం డైటింగ్ చేస్తున్నాం అనగానే ఇంట్లో వంటలు ఆపేయకుండా అందరికీ మనకి నచ్చినన్ని చేసి పక్కలకు తినిపించేయాలి. ఇప్పుడు వేస్తుంటే మళ్ళీ పొంగుతాయి. అందుకని కొంచెం వేయి. యూజువల్గా సేమియా చాలా వేస్తారు చాలామంది, ఎక్కువగా పాలకు సరిపడా అని ఎక్కువ. అలా కాకుండా ఒక 2 గుప్పుళ్ళు, అంటే లీటర్కి గుప్పుడు, 1 లీటర్కి 1 గుప్పుడే. కొంచెం కింద మంట పెంచి అలా తిప్పుతూ ఉండు. ఈలోగా దీన్ని 1 నిమిషం పక్కన పెడుతున్నాను మామ. పెట్టి మళ్ళీ దాంతో పని ఉంది. అర్థమైంది నాకు. ఏమైంది? వేయించాలి కదా ఇంకా. మళ్ళీ పెట్టా. ఏమైనా సరే చేసుకున్నప్పుడు తినాలనిపిస్తుంది కదా. ఎలా ఉందనుకో, జీడిపప్పులు చూస్తే అలా ఉండలేము. కానీ మనం మంచి వంటలు చేస్తున్నప్పుడు దేవుడికి పెడతాం కదా కొంచెం చేసుకుని. సో అందుకని మనం రుచి చూడకూడదు, ఫస్ట్ చూడం కదా, తినం. అంటే ఇప్పుడు జీడిపప్పులు అలా ఫ్రై చేసి అలా కూర్చోబెడితే తినాలనిపిస్తుంది కదా. తినం కదా. ఫస్ట్ ఆయన బంచి ఆయనకి ఇచ్చేసి అంతే, ఫస్ట్ దేవుడికి పెట్టేసుకుని కొంచెం అదిగో. సరే, ఇంత పల్చగా ఉండాలన్నమాట. అంటే అది తర్వాత సేమియా అట్లాగా ఇదవుతుంది కదా, ఉడికిపోయి కొంచెం ఒక చల్లారేటప్పుడు దగ్గరికి వచ్చేస్తుంది. జాకీ గారు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏమేమి కావాలి వస్తువులు? పాలు. ఊరికే కంగారుగా స్టార్ట్ చేస్తాం తినేద్దాం అని ఆశతో. అవును. కావాల్సిన పాలు, సేమియా, తర్వాత యాలకుల పొడి, ముఖ్యంగా షుగర్ అన్ని మా ఆయన వంట తీసుకుని మనం వీడియో చేస్తాం విషయం మర్చిపోయావు నువ్వు. తెలియాలి కదా, నాలాంటి వాళ్ళు ఉంటారు కదా పామర్లు. పంచదార ఎంత వేయాలి చెప్పండి?
పంచదార నీళ్ళు 4 గుప్పుళ్ళన్న వేయాలా? 4 గుప్పులు వేయాలి. అంటే దానికి మనం కొంచెం ఇది కూడా మిల్క్ మేడ్ కూడా వేస్తున్నాం కాబట్టి సో మిల్క్ మేడ్ కూడా వేస్తాము, అందుకు టేస్ట్ లాస్ట్లో వస్తుంది. బట్ న్యాచురల్గా కావాల్సింది మీరు చెప్పేసండి, మీరు చెప్పండి. న్యాచురల్గా కావాల్సింది పాలు, సేమియా, పంచదార, యాలకుల పొడి ఉంటే మామూలుగా పాయసం సరిపోద్ది. అది బేసిక్ పాయసం. ఇప్పుడు మనం చేసేది పాయసాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాం అనమాట. దానికోసం ప్లేటుడు జీడిపప్పు, ప్లేటుడు బాదం పప్పులు అక్కడ ఉన్నాయి మిక్సీలో పెట్టి, తర్వాత ఒక గిన్నెడు నెయ్యి, అంతేనా? దాంట్లో వేస్తాను నెయ్యి, ఇప్పుడు అన్నీ వేస్తారనమాట. వేస్తాను. ఇప్పుడు ఏంటంటే దీనికి మనకి మీ స్వీట్ మేమైతే స్వీట్ కొంచెం నేను ఎక్కువే తింటాను. మీ స్వీట్ని బట్టి మీరు వేసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి వేసుకోండి చక్కగా. మీరు ఎంత ఇప్పుడు దీన్ని వేసాను. ఇప్పుడు దాంతో ఇదిగో ఎప్పుడు వేసుకోవాలో తెలియాలి కదా, వెంటనే వేసేయకూడదు. ఇదిగోండి చక్క ఇలా పొంగు వచ్చేసింది. అదిగో ఇది కూడా చక్కగా ఉడికిపోయింది, చూసారా? ఉడికిపోయింది సేమియా చక్కగా. ఇప్పుడు కొంచెంసేపు ఉడికిస్తాం. ఇప్పుడు పంచదార వేసాక కొంచెం ఉడకాలి, ఎందుకంటే పాకం అవ్వాలి యాక్చువల్గా తెలియదు. లేకపోతే ఎర్రతీపి వస్తుంది. ఎర్రతీపి కాకుండా అందులో కలిసిపోలేనా? 4 అంత పంచదార ఏంటి అనుకోకుండా సరిపోద్ది. 5 కొంచెం 6 వేస్తా అంతే. ఇట్స్ కరెక్ట్గా చూసుకోండి. ఇంత గరిటె గేరుగా ఇంతే వచ్చింది పంచదార. జాకీ గారు, భర్తకు ప్రేమతో. థ్యాంక్ యూ, వెల్కమ్. బాగుందా? బాగుంది. ఓకే, దీని పాటని ఇది హ్యాపీగా మరుగుతూ ఉంటుంది. పంచదార తీసేయచ్చా? పంచదార తీసేయచ్చు, నేను తీస్తాను. ఆ పైన మూత నేను తీస్తాను. సేమియా అందులో వేయాలిగా. సేమియా వేస్తాను. ఇప్పుడు మంట తగ్గించి, ఇప్పుడు సేమియా పులిహార అన్నాను కదా, ఇది టక్కన వేస్తే పొంగిపోతుంది. కొంచెం చాలు, కొంచెమే చేస్తావా? కొంచెం చేస్తాను. ఎవరికైనా పెడదాం. ఇప్పుడు స్వీట్ షుగర్ వేసాం కదా మాము, వేసాక కొంచెం సేపు ఎక్కువ మరిగితే బాగుంటుంది. అవును, కొంచెం మరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసి, తర్వాత మన ఉన్నాయిగా జీడిపప్పు, అలాగా నాకు నచ్చింది ఇంకోటి ఉంటుంది, అది కూడా నేను చేసి దాని లోపల వేయాలి. ఆపేసాక ఆ వేడికి అది మరిగిపోతుంది, మగ్గిపోద్ది. మనం అప్పుడు నీళ్ళలో వేసి చల్ల నీళ్ళలో వేసుకొని తీసేసుకోవాలి. చెప్పేవే అని నువ్వు చేసి నువ్వు వెళ్ళి నాకు వచ్చు. ఏమొచ్చు? నాకు వంట రాదా? ఏదో ఫోన్లే కదా అని, కెమెరా ఉంది కదా అని నేను సాఫ్ట్గా కామ్గా మాట్లాడుతుంటే నువ్వు చేసేవే వేనా? మర్చిపోయే మాటల్లో వేనా? ఇప్పుడు గుర్తుపెట్టింది, ఇలా రియాక్ట్ అవుతుందా లేదా అని ఫస్ట్ టైం అన్నాను కదా. అవును, వామ్మో ఏంటే చెయ్యవే, అదేదో ఉంటుంది. ఏమిటే అని ఒక వీళ్ళు ఉంటుంది. ఏంటో పిల్ల ఏంటే మా మమ్మీని నువ్వు మాటలో మభ్యపెట్టి నన్ను అన్న మాట మర్చిపోతారు. ఏంటి అన్నావు నువ్వు? అవును, చెయ్యవే, చేసుకోవే. సరే, ఓకే. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. నువ్వు నీ చేతి నీ అండర్లో వేస్తావా? నా అందరిలో అంటే ఊరికే చెప్తారు, ఇదిగోండి చేత్తోనే వేస్తున్నాను నేను. చూడు, ఇందులో చక్క ఇలా పొడి చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి మంచిగా ఉంటుందని. చాలా చక్కీ గారు, కొంచెం మా ఆయనకు కళ్ళు నిండలేదు అందుకే. ఓకే, నాకు వీటితో కాదు, జీడిపప్పులతోటి బాదంతోటి నిండాలన్నమాట. కొంచెంసేపు గట్టిపడిపోద్ది. ఇది అయిపోయింది ఇంకా దీన్ని వదిలేసి దీన్ని అలా అవుతూ ఉండగా నేను వేరే పని సిమ్లో పెట్టేసి ఒక్క నిమిషం పట్టుకారు. ఇదిగో మీకు చూపిస్తాను చూడండి. ఇందాక మనం వేసిన సేమియా కొంచెమే సేమియా కదా, చూసారా? కరెక్ట్గా సేమియా పైసి ఇప్పుడు ఇలా ఉందో, అయిపోయాక ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేసి తినడానికి చాలా బాగుంటుంది అనమాట. దీన్ని ఇప్పుడు ఇది ఆపేసాను, కొంతసేపు అలా పక్కన పెట్టాయి. తర్వాత మళ్ళీ కడాయి పెట్టు. ఇప్పుడు నీకు నచ్చిన నెయ్యి పొయ్యాలా? సరే, సరిపోదు. ఏం మాట్లాడుతున్నారు జాకీ గారు? ఇంకొంచెమే చెప్తే బాగుంటుంది, అప్పటికి టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడన్నా దీనికి పాయసానికి కొంచెం నెయ్యి ఎక్కువ ఉండాలి. ఇప్పటికే కంగారు పడతారు ఏంటా నెయ్యి అని. మీరేమండి ఒక విషయం చెప్తాను, తినేప్పుడు తృప్తిగా తినండి. అంటే మనం ఏమి పూర్వకాలంలో అంతేం తినలేదు, తినేది ఇంత. ఆ ఇంతలో మనం వేసేది ఎంత, మనకి ఇంత వస్తుంది, కొంచెం ఒక స్పూన్ కూడా రాదు మన కోసం. అలా లెక్క వేసుకోండి, మనం ఎంత తింటామో దాన్ని డివైడెడ్ బై. ఇప్పుడు ఇది చేస్తామంటే మినిమం ఒక 6-7 తిన్నాం, 10 మంది తింటాం యాక్చువల్లీ దీన్ని. 10 మంది డివైడెడ్ బై 10 స్పూన్లు కూడా రాదు నీ కదా, కానీ కంగారు పడతాం వేసేటప్పుడు. జాకీ గారు చూస్తే బాదంని పొడి చేస్తారు. ఇది బాదం పొడి చేసి ఈ పొడిని వేస్తాను నేను.
ఇది అసలు ఉన్న కలిపిన ఫీలింగ్ కూడా ఉండదన్నమాట మనకి వేసాక. ఇలా సిమ్లో పెట్టి వేయించాలి, ఇది లేకపోతే మాడిపోద్ది. అవును, దీనికి ఎందుకంటే నేను నెయ్యి ఎందుకు వేసిన అర్థమైందా, ఎక్కువ అర్థమైంది. తక్కువైతే ఏమవుద్దంటే మాడిపోతుంది. ఇప్పుడు ఉడుకుతుంది, వేగట్లేదు, ఇది ఉడుకుతుంది. ఇది నేతిలో ఉడుకుతుంది. మైసూర్ పాకు వచ్చినప్పుడు చూసావా, ఫైనల్కి వచ్చినప్పుడు ఆ నెయ్యి వదిలేస్తూ ఉంటుంది. మైసూర్ పాకు చేద్దామా? చేద్దాం. ఈ మధ్య బయటకు వెళ్ళి తినాలన్నా కంగారుగా ఉంది. స్వీట్స్ ఏదైనా సరే మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం తృప్తిగా ఉంటుంది. రెస్టారెంట్స్కి వెళ్ళి తినడం అనేది కూడా కంగారుగానే ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం ఏం చేయాలంటే హ్యాపీగా నచ్చిందంతా ఇంట్లో చేసుకొని ఫ్యామిలీతో పాటు కూర్చొని తినాలి కదా. వేగిందా? కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం బ్రౌన్ షేడ్ వస్తుందా లైట్గానే వచ్చినప్పుడు అది. ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి ఇందులో ఏం వేస్తున్నాం? ఇంకా అదే వేసినప్పుడు ఈ కర్నల్స్ మిల్క్ వేయచ్చు. ఇది ఫ్రై చేసే లోపు ఏం చేస్తా అంటే ఇక్కడ నుంచి మిల్క్ మేడ్ వేస్తున్నా. ఇందాక నెయ్యి కొద్దిగా మన షుగరు తక్కువ వేసాం కొంచెం. చాలా ఇది. చాలు. ఓకే, ఇది మీ టేస్ట్ని బట్టి ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. టేస్ట్ని బట్టి అంత అయిపోయింది. మా అమ్మ వేసేయి. బాదం కూడా వేగింది కదా, బాగా వేగింది. అయితే ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ బాగా మిస్ అయ్యేది ఏంటో తెలుసా, మనకు కలవకపోతే సేమియా పాయసం. ఇప్పుడు ఫ్రెండ్స్ మాకు ఎవరు, అపర్ణ గారు, అనిల గారు, సుష్మా, సునీత గారు, రేఖా గారు, వీళ్ళందరూని, జాకీ గారు పాయసం, మా హరిత గారు, రాంబాబు గారు, మెయిన్లీ రాంబాబు గారు. ఇదిగోండి ఇలా అన్నమాట. ఇది ఆ ఫ్లేవర్ మొత్తం సేమియా పడుతుంది మామ. ఈ ఫ్లేవర్ మొత్తం సేమియాకి పడుతుంది కదా. సేమియా పడుతుంది. అయిపోయిందిగా, ఇది అయ్యింది. మరి అసలే నా ఫేవరెట్ పైన టాపింగ్ వేసేస్తే. సో సేమియా పాయసం డన్, సింపుల్గా. చూసారు కదా, మనం చెప్పేది ఏమైనా తేడాగా ఉంటుందేమో కానీ జస్ట్ పాలు మగ్గగానే మంచి పాలు పొంగురాగానే సేమియా నేతలు వేయించుకుని అందులో వేసేసి అది ఉడికిన తర్వాత పంచదార వేసి అది కూడా వేయించేసి అది కరిగిపోయిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసి తిప్పేసి తర్వాత మీకు అవసరమైతే బాదాము జీడిపప్పు అన్నీ వేసుకోవచ్చు. ఇలా నచ్చలేదు అనుకోండి, కొంతమంది జీడిపప్పు నచ్చుతుంది, కొంతమంది కిస్మిస్ నచ్చు. ఇప్పుడు మేము కిస్మిస్ తక్కువ వాడతాం కానీ మంచిది. బాదం కూడా తక్కువ నోటి తగిలితే బాగోదని పొడి చేసి ప్లాన్ చేసి సో తినేటప్పుడే ఎమ్మిగా వస్తుంది అనమాట. సో అదంతే అయిపోయింది. ఇక జీడిపప్పులు నెయ్యిలు మన ఇష్టం, మన ఇష్టానుసారం, మన ఓపిక, మన శక్తి. వేసేనా? తిన్నోడి తిన్నంత పోసేస్తున్నా. అంత పోయొద్దంట. సరే, మా ఆయనే వద్దన్నారంటే ఇంకేమని చెప్పండి. ఎప్పుడైనా ఇలా తొయ్యకూడదు తెలుసా, ఇలా వెయ్యాలి. నేను తొయ్యొద్దని చెప్తాను నీకు. అదిగో ఏంటి దాక్కుండా వెళ్ళిపోయి చాలు దాక్కుంటే అంతే, దాక్కుంటున్నాయి మరి. ఓకే, జీడిపప్పు వేసాము, మా ఆవిడ దృష్టిలో నేను పోసాను అంటది. ఇదిగోండి, ఇది మా పాయసం రెడీ. కొంతసేపటికి దీనిపైన ఆ బాదం ఇది ఉంది కదా, అలా లేయర్ లాగా వస్తాయి జీడిపప్పు కానీ. దానిపైన మూత పెట్టేద్దాం. దీని మీద మూత పెట్టి దీన్ని ఏం ఓకే మూత పెట్టేసే దీన్ని తీసుకెళ్ళి ఆడబెట్టేస్తాను. సేమియాని ఇప్పుడు వడకెట్టున్నాను. అంటుకోకుండా ఉండాలి అంటే ఇలా చన్నీళ్ళతో కడిగేసాను, ఒకదానికొకటి అంటుకోకుండా. వేడి ఇలా ఉడికిన తర్వాత అలా పోసుకొని చన్నీళ్ళు పోసి ఇలా కడిగేసామంటే ఒకదానికొకటి సేమియా అంటుకోదు. అది చన్నీళ్ళతో అలా కడుగుతున్నాను. కొంతమంది ఐస్ వేస్తారు, ఐస్ క్యూబ్స్ వేసి జస్ట్ అలా వదిలేస్తే కూడా అంటుకోదు. అంటుకోకుండా చన్నీళ్ళు డ్రైన్ చేసేదానికి వదిలేస్తున్నాను. వదిలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి అన్నీ కావాలి కదా, అన్నీ కట్ చేసుకుంటాను. రండి మాము, ఇందులో పచ్చిశనగపప్పు ఓకే ఉంది కదా, పచ్చిశనగపప్పు, ఆవాలు కావాలి. వేసాను అందులో సెపరేట్, నేను సెపరేట్గా వేస్తాను. ఓకే, ఎండుమిర్చి చాలా, అల్లం పెట్టావు. ఓకే, అల్లం, కొత్తిమీర. ఇప్పుడు నేను పచ్చిమిర్చి, నిమ్మకాయలు. సో దినుసుల డబ్బా తీసేస్తా. ఇలా సన్నగా బారుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు. పులిహార కాబట్టి దీన్ని బాగా వేయించి ఒకళ్ళైతే ఏం చేస్తారు తెలుసా, వేయించి దీంట్లో నిమ్మకాయ పిండి ఉంచుతారు. దీనికి కూడా నిమ్మకాయ పెట్టేస్తుంది కదా, ఊరినట్టు ఉంటుంది. పచ్చిమిర్చి కూడా తినేయచ్చు. ఇప్పుడు మనమైనా తినేస్తాం కదా, మనం మామూలుగా తినేస్తాం. కొంతమంది కారానికి తినలేకపోతే
ఆ లెమన్లో ఇచ్చేస్తారు. అన్ను సమోసాలు చేస్తారు కదా అవును, అట్లా అలా కట్ చేసి ఇచ్చాయి. దీన్ని ఇలాగే పెట్టాలి అటంగా, అంతే. ఎందుకంటే నేను చేత్తోనే పిండుతాను. ఇది ఉంది కదా స్టైల్గా పిండుదాం అని ట్రై చేస్తున్నాం. బాగానే వచ్చింది, సూపర్. మన చేత్తో పిండితే ఇంకెక్కువ వస్తుంది. ఎక్కువ అంటే దాన్ని కూడా పిండి ఈ వేస్టేజ్ ఉండదు కదా, ఉండదు. తర్వాత పిండుతావా? చూద్దామా. ఎందుకు నిమ్మకాయ సోడా చేసుకుందాం. అయ్యో, దాని లోపల నుండి పిండితే బయటికి రాదు. ఇప్పుడు బయటికి రాదు. అది వీడియో కోసం చేశారంట. ఏమన్నారో చూసారా అసలు? అంటే ఎలా వస్తా నేను కూడా చూసుకుంటా పిండాను అనమాట. ఇప్పుడు పెట్టేసి పిండితే అది బయటికి రాదు. మా ఆయన చాలా జోకేస్తారట. సరిపోతుంది. ఇంక పెడితే పసరు వచ్చేస్తుంది. పసరు రాదు, బోల్డ్ ఉంది ఇందులో. దీనికి ఉన్న పసరు వాసన వస్తుంది. సరిపోద్దా నిమ్మకాయ? సరిపోతే మళ్ళీ వేసుకోవడానికి ఇంకా నిమ్మకాయలు ఉన్నాయి కదా. ఓకే, ఇక్కడ నుంచి అల్లం గీరుకుని అప్పుడు అల్లం అనుకో, రోకలు ఎప్పుడు పక్కన ఇలా ఉండేవి కదా. అవును. సో రోట్లోకి వెళ్ళేసి ఇలా గీరడాలు ఉండేవి కదా, పీలర్లు అవి ఇవి. దీన్ని పెట్టుకొని బండకేసి దీనికి వేసి రుద్దడం అనమాట. అటు రుద్దేవాళ్ళం. రుద్దితే అయిపోయేది. అదే మన ఎప్పుడు అల్లరి చేస్తుంది, బండకేసి రుద్దుతాను రా. అదేనా? బండకేసి రుద్దుతారు. నాకు ఎక్కువ అని నీకు దెబ్బలు బాగా పడేలే. చిన్న నేను బుద్ధివంతురాలే కదా. నేను అల్లరి నెంబర్ 1. ఇప్పుడంటే సాఫ్ట్ అయిపోయింది, కానీ ఇద్దరు అల్లరోళ్ళం అయితే ఎట్టుండేదంటో. అల్లరల్లగా ఉండేది. వేస్ట్ అంటే వేస్టే ఉండదు. మన ఇంట్లో వాడకం బాగా వాడతాం కదా. అల్లం వాడతాంలే, అల్లం వెల్లుల్లి. దీంట్లో చక్క మంచి ముక్క కోసేసుకో. ఇదిగో కోసేసుకో నీట్గా. ఇవన్నీ తర్వాత తీసి నీట్గా పెడదాం. ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నాను. చిన్న అది పంటి కింద పడినా కూడా తెలియకూడదు. అది ఆ టేస్ట్. అప్పుడు అల్లం దీన్ని ఇది చేయొచ్చు కదా, దాని ఏమంటారు, గ్రేట్ చేయొచ్చు కదా. కాదు, ఇది తురుమొచ్చు కదా, అల్లం తురుము. అలా కాదు, ఇది అల్లం ఇలాగ ఉండాలి. ఇప్పుడు పులిహోరకి కానీ దేనికన్నా ఈ అల్లం ఫ్లేవరే బాగుంటుంది. వేసేసుకోండి. నూనె పోస్తున్నాను, కొంచెం పొయ్యి తగ్గించు. సరిపోతుంది. అంటే కొంచెమే కాబట్టి వేసే. పచ్చిశనగపప్పు నేనైతే ఇంకా వేస్తాను. పచ్చిశనగ వేస్తాను, నువ్వు వేస్తే ఇంకా వేస్తాను నేను కూడా. అవును, మనం ఇది కూడా వేస్తావు కదా, పల్లీలు. పల్లీలు అంటే జీడిపప్పు ఉండగా మళ్ళీ పల్లి ఎందుకు 3 టేస్ట్లు అయిపోతాయి. వస్తారు, ఇంకా కావాలి, వస్తారు కాకినాడ నుంచి. చెప్పు అంతే. చాలా చాలు. నువ్వు ఇంకా వేస్తావా? చాలే. సో ఎంత కావాలంటే అంత వేసుకోండి. అది టేస్ట్ పళ్ళ కింద కరకరలాడుతూ. కొంతమందికి నచ్చదు, చాలా మంది. అంటే నాకుందనుకో, నీళ్ళలో ఉడికితే నచ్చదు, ఇలా కరకరలాడితే ఓకే. తాలింపు ఉడికితే నచ్చదు. ఉల్లిపాయలు అవన్నీ ఉడికితే. యూజువల్గా జీడిపప్పులు నచ్చలేదు అనుకోండి, పల్లీలు వేసుకోండి, ఇంకా బాగుంటాయి. పల్లీలు కూడా బాగుంటాయి. నేను ఈ జీడిపప్పు నాకు పైన టాపింగ్, అది కలర్ వేగిన తర్వాత ఇప్పుడు ఏదైనా సరే చక్కగా ఇది వేగుతున్నప్పుడు ఇంకోటి వేసాం అనుకో, అది ఆగుద్ది. అది స్టాండ్ బై లో ఉంటుంది అన్నమాట. అందుకని ఇప్పుడు ఇలా వేగుతున్నప్పుడు కొంచెం ఎండిమిర్చి వేయచ్చు అనుకుంటా. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేస్తా నేనైతే. ముందు ఎండుమిర్చిలు వేస్తా, అది తర్వాత ఎండుమిర్చి వేస్తాం. ఆవాలు లాస్ట్లో వేసుకోవాలి కదా. కాదు, ఆవాలు కూడా ఇప్పుడు వేయచ్చు. ఆవాలు కూడా లోపలికి వేగాలంటే వేయాలి. ఇప్పుడు ఆవాలు వేసేనా? ఆవాలు వేసి ఇదిగో ఆవాలు చాలు, చెట్టుపట్లు ఆడాయి కదా. ఇప్పుడు మంట తగ్గించి ఇప్పుడు పచ్చిమిర్చి వేసి, అది కలర్ మారిపోతుంది. అంతే, మారిపోయి. ఇప్పుడు అల్లం కూడా వేసేయచ్చు. అల్లం కూడా వేసేయచ్చు. ఈ కరివేపాకు మాత్రం లాస్ట్లో వేస్తే ఆ ఫ్లేవర్. కొంతమంది ఏం చేస్తారంటే కరివేపాకు పసుపు వేయాలా, ఇలా లైట్గా పసుపు వేయాలి ఆ కలర్కి. లాస్ట్లో వేస్తే బాగుంటుంది, పసుపు వేగితే బాగోదు. చాలా చాలు. ఉప్పు లాస్ట్లో వేస్తావా? ఉప్పు దీంట్లో చేస్తారు. ఇప్పుడు సాల్ట్ వచ్చి ఆ నిమ్మకాయ దాంట్లో ఓకేనా. ఇప్పుడు దీని మీద ఇప్పుడు కరివేపాకు సగమే వేగాలి మాము. అవును, ఆ ఫ్లేవర్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, పులిహోరలో మన మామూలు పులిహోర చేస్తారు పెళ్ళిలో, అసలు వేయించరు, పచ్చిది వేడివేడి అన్నంలో కలుపుతారు. ఆ ఫ్లేవర్ మొత్తం రైస్ పడుతుంది. కొంతమంది ఇంగు వేస్తారు, మనం ఇంగు వేయచ్చుకో, వద్దనుకుంటే వద్దు, అంతే. అది ఇష్టాన్ని బట్టి. వేస్తాను, వేసేస్తాను ఇందులో అంతే. అయిపోయింది, సింపుల్ అంతే. అయ్యో, బయటకు వచ్చింది ఎండుమిర్చి. అయ్యో, నీ ఫేవరెట్. మై ఫేవరెట్.
పులిహారలో ఎండుమిర్చి అంటే చూసా ఎంత బాగా తీసాను, చుట్లు ఉబ్బినాయి అంటే అలా ఎందుకు ఉబ్బినాయి. ఇది కూడా స్టార్టింగ్లో తీసేయాలన్నమాట, ఇలా కట్ చేస్తే అందులో నూనె వెళ్ళి చక్కగా ఫ్రై అవుతాయి, పొట్లాలాగా వేగుతాయి అవి. ఆపేయచ్చా? ఇంగు మీకు ఇష్టమైతే వేసుకోండి, కొంతమంది కొంచెం మంచిదే, ఇంకా మేము వేస్తాం. మరి వేసే మన కోసమే కదా. చాలు, కొంచెం ఫ్లేవర్ కోసం. ఇంకో మంచిది కూడా డైజెషన్కి అన్నిటికీ. మనం దాన్ని బట్టి ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కొంచెం చల్లారేకనే వేయాలి, లేకపోతే కొంచెం ఉప్పు ఇందులో వేసి నిమ్మకాయ రసంలోనే ఉప్పు వేయాలంట. వేసేనా? వేసే చాలు, చాలా చాలు. సరిపోతే వేసుకోవచ్చు కొంచెమే. ఓకే, డన్. ఈ లోపల అది కరుగుతూ ఉంటుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇది వేస్తే, ఇది చల్లారాలా ఇప్పుడు తాలింపు? కొంచెం ఆఫ్ చేస్తా కాబట్టి వేసేయచ్చు. వేసే దాన్ని అలా చేతితో తీసి ఇలాగా పొడి పొడిగా చేసి. పొడి పొడిగా వచ్చిందా? అవతల వాటర్ బాగా వేసారు లేదా? వాటర్ బాగానే వేసి, వాటర్ పోనీ డ్రైన్ అవుతుంది ఇంకానే కొంచెం. ఇంకొంచెం ఇది ఆరాలి అయితే. ఓకే, చల్లబడిపోయింది, వేసేస్తాం. సింపుల్ సేమియా పులిహోర. నాకు ఇది ఎక్కడ ఇష్టం తెలుసా? కాకినాడలో ఓన్లీ ఇంగ్లీష్ సినిమాలు వచ్చేది సత్యగౌరి టాకీస్ అని ఒకటి ఉండేది, సత్యగౌరి అని. అక్కడ పూరీని కుర్మా ఇప్పటికీ ఆ టేస్ట్ అలా ఉంది. ఇలాగే ఈ సేమియా ఉప్మా అక్కడ అమ్మేవారు. సేమియా ఉప్మా సాయంత్రం సినిమా థియేటర్కి వచ్చేవాళ్ళు చాలామంది సేమియా ఉప్మా కోసం, ఈ సేమియా పులిహోర కోసం అండ్ ఆ పూరి కోసం వచ్చారు. పూరి కుర్మా కోసం. అంత ఫేమస్ అక్కడ. ఈస్ట్ వెస్ట్ లో వంటలో ఫేమస్. అవును, రోడ్డు పైన షాప్స్ ఫేమస్ అక్కడ. హోటల్. నేనైతే సినిమా ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్, జాకీ చాన్ మూవీస్, యాక్షన్ మూవీస్ అన్ని అక్కడికి వచ్చాయి అనమాట. సినిమా చూడడానికి వెళ్తే ఫస్ట్ దానికంటే కూడా సినిమా ఇంటర్వెల్లోని లోపల ఉండే చిన్న కొట్టే ఫుల్ బిజీగా ఉండేది తెలుసా, దీనికోసం, సేమియా పులిహోర కోసమే. ఇప్పుడు మీకు అది అయిపోయింది. ఇప్పుడు ఇది ఏం లేదు, కొంతసేపటికి అలాగా ఇంకిపోద్ది, పొడిగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత కొంతసేపటికి మనం నిమ్మకాయ చేసుకోవాలి. నిమ్మకాయ అన్నీ నిమ్మకాయ చేసుకుని ఉన్నాం కాబట్టి అది తర్వాత పోసుకుంటే కొంచెం చల్లారాక ఆ చిరుచేది రాదు. అయిపోయిందా? అందులో సాల్ట్ మిక్స్ చేసింది, సాల్ట్ కరిగిపోయింది. పోయి కొంచెంగా పోయి కొంతసేపు పీల్ చేసుకుని మడిగి తగ్గిపోద్ది. అది ఓకే, అయిపోయింది. ఇప్పుడు టాపింగ్. సేమియా పులిహోర రెడీ, అక్కడ సేమియా పాయసం రెడీగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఫస్ట్ అయితే నేను అలవాటు కొంచెం తీసి పక్క పెట్టి దేవుడికి నేను ఒక ప్లేట్ ఉంది చూడ, ప్లేట్ తీసి జాకీ గారు చెప్పినట్టు బాదాం, జీడిపప్పు అన్నీ అలా పైకి వచ్చేసాయి కదా, అది కరెక్ట్గా ఎమ్మీగా స్టార్ట్ అయిందనమాట. ఎమ్మీనెస్ అదే. సో ఇప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది. దేవుడికి పెట్టేసిన నైవేద్యం మనము మన పొట్టకి నైవేద్యం పెట్టేద్దాం. మనం వేసిన జీడిపప్పులు, బాదాం అవన్నీ అనమాట, నెయ్యి తేట. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలిపేస్తాను మాము. అదిగో ఇప్పుడు చిక్కపడింది చూసారా, అదే మనం వేసిన 2 గుప్పిళ్ళు, 2 లీటర్ల పాలకి 2 గుప్పిళ్ళు వేసాం అనమాట. సో ఇప్పుడు తీసేసి సరే, నైవేద్యం అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు మీరు టేస్ట్ చేస్తే, ఫస్ట్ నువ్వు టేస్ట్ చేయి. ఇది సర్వింగ్. ఇప్పుడు లెట్స్ ఈట్. ఓకేనా? ఓకే, వచ్చేసి కూర్చో. చక్కగా మనమే వండుకొని మనమే తింటూ ఎంత బాగుంది, సరదాగా ఎక్కడో ఉన్నట్టుంది కదా. ఏ ఊరు వెళ్ళినా కూడా ఈ తృప్తి రాలేదు మాము. మళ్ళీ ఇంకో స్పూన్ పెడతా అంటే చెరొక స్పూన్ తిందామని. ఇప్పుడు కాలుతుందేమో చూడు. ఎక్స్ప్రెషన్ ఇచ్చా, నేను తినాలా? తిను, జీడిపప్పులు ఉన్నాయిగా. ఓకే, స్వీట్ కరెక్ట్గా సరిపోయింది. ఊరు వెళ్ళాం కానీ ఏదో మిస్సింగ్ మనకి. నేను ఎస్పెషల్లీ
ఇది పంతం పట్టి ఊరెళ్ళినట్టే ఫీలింగ్ కానీ నాకు. జీడిపప్పు నువ్వు తిని ఎక్కువ, పర్లేదు. నువ్వు తిను. ఓ సినిమాలో అహన పెళ్ళి అంటానా, బ్రహ్మానంద గారు తింటుంటే అలా చూస్తుంటారు. అలా ఉంది. బాగుంది, అదిరిపోయింది. ఇది కూడా టేస్ట్ చేద్దామా? ఇది కూడా నేనే తినాలా? నేను తినేప్పుడు ఎలా తింటాను తెలుసా? పచ్చిమిరపకాయ పెట్టుకొని, కరివేపాకు, అది అవును, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయ. వెళ్తుందా ఇప్పుడు ఇది నాకు నోట్లో? ఉప్పు మిర్చి అన్నీ సరిపోయినాయి, కారం, చక్క పచ్చిమిరపకాయ కూడా ఎంత బాగుందంటే. ఇది చూడు, నీ స్పూన్తో పెడతా. ఇప్పుడు జీడిపప్పులు అన్నీ బాగా వస్తాయి. కైసా అదిరిపోయింది కదా. ఉండు, ఇలా పెట్టుకొని ఇలా పొట్లంలాగా వేగినండి మిరపకాయ కస కొనుక్కొని పెట్టినా మిరపకాయ. నీకు పచ్చిమిరపకాయ ఇష్టం, అంత కమ్మగా వేగుతాయి అన్నమాట. సూపర్. రెండుసార్లు పెట్టాలి బట్ ఈరోజు ఈ వంట చేయడానికి రీజన్ ఏంటంటే మన ఊర్లోనే తిరిగి వచ్చాం కదా. తిరిగి వచ్చాక మొహం వాసిపోయా ఉంటారు తెలుసా మన ఊరు ఫుడ్కి. అక్కడ ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్ళాము, లంచ్ డిన్నర్ ఏదో ఒకటి తిన్నాము. కానీ మన ఇంట్లో మనం చేసుకునే తృప్తి ఇంకెక్కడా రాదు. సో ఇలాగా మీకు నచ్చిన వంట, మీకు నచ్చింది ఏదైతే నచ్చుతుందో అది, లేదనుకోండి ఇది మాత్రం ఒక తృప్తి అనమాట. సాటిస్ఫైయింగ్ ఫుడ్ కావాలంటే మాత్రం ఇలా సింపుల్ రెసిపీస్ చేసుకొని ఎంజాయ్ చేయండి. సేమియా పులిహోర ఎమ్మీగా ఉంటుంది. పాయసం అయితే ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ తినడమే. అదో అలా బిజీగా. సో జాకీ గారు బిజీగా ఉన్నారు అలాగే. సో నేను కూడా బిజీ అయిపోయాను. ఇద్దరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలా వంటలు చేసుకున్నప్పుడు చక్కగా కలిసి చాలా కబుర్లు చెప్పుకుంటూ చిట్టి గొడవలు పడుతూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ అన్నీ చేసుకుంటూ ఉంటాం. అలా చెప్పనివ్వా చేయనివ్వా వంట, ఇలా చెప్పకూడదు అలా చెప్పకూడదు అని తిడుతూ, అంటే గిల్లి కజ్జాలు ఉన్నావు కదా. తిడుతున్నా? తిడ్డు అంటే అయ్యో పతి పరమేశ్వర్. గిల్లి కజ్జాలు ఉన్నావు కదా మాము, నా చిన్న ఇదే గిల్లి కజ్జాలు అంటే. సో అలా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరం టైం స్పెండ్ చేస్తాం అనమాట. కుదిరినప్పుడు అంతా మేము ఇద్దరమే టైం స్పెండ్ చేసుకుంటాం. మాకు మేమే అనమాట, మాకు మేమే ఫ్రెండ్స్. యాక్చువల్లీ చెప్పాలంటే భార్యాభర్తల కంటే మేము గుడ్ ఫ్రెండ్స్. సో అందుకని చిన్న చిన్న విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాము. ఎక్కువ పాటలు. సమాజానికి ఏం చెప్తున్నారు జాకీ గారు మీరు? ఫ్యూచర్ జనరేషన్స్ ఏం నేర్చుకుంటున్నాయి మన వల్ల? ఏం నేర్చుకున్నా ఏం లేదు, సరదాగా ఉండకూడదు, సరదాగా కలిసిపోవాలి, సరదాగా ఉండాలి. లైఫ్ అనేది చాలా చిన్నది, దాంట్లోనే మన సంతోషం. ఇలాగా అంటే కలిసి మెలిసి చక్కగా పనులు చేసుకోవాలని నేర్పుతున్నాం నెక్స్ట్ జనరేషన్. ఉన్న పరిస్థితికి ఎలా ఉందో అందరికీ తెలుసు. అది ఉన్న ఈ చిన్న టైంలో సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ సంతోషాన్ని మీరే వెతుక్కోండి మీ ఇంట్లో. మన సంతోషానికి మనకి ఎవ్వరు బాధ్యులు కాదు, మన సంతోషానికి మనం మాత్రమే బాధ్యులు. అది దేనికైనా సరే సంతోషానికి మాత్రం మనమే బాధ్యులు. కష్టాలకి బాధలకి ఎవరైనా బాధ్యులు కూడా మనం ఇవ్వకూడదు అవకాశం. ఒకవేళ ఇచ్చినా కూడా కొంచెం ఓకే అనిపిస్తుంది, బట్ సంతోషానికి మనమే బాధ్యులం. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా కలిసి ఊర్లో వెళ్ళి ఎంజాయ్ చేసినప్పుడు దానికంటే కూడా ఇంటికి వచ్చాక ఒక మూమెంట్ ఉంది చూసారా, అది ది బెస్ట్ మూమెంట్. ఆ బెస్ట్ మూమెంట్ మేము ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. సింపుల్గా. అందుకే మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. మీకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు ఎలాగే ఏంటనేది అలాగా చూసే ఉంటారు. ఈజీ, సింపుల్. ఒకసారి రివైండ్ చేసుకుని మళ్ళీ చూసేయండి. ఈజీ, చాలా ఈజీ, మీ ఇంట్లో చేసుకునేదే. అంతే. సేమియా పట్టుకుంటే ఇంకోటి కూడా ఉంది అంటే ఇంకోసారి చేద్దాము. సేమియాతో ఎన్ని రకాలు చేయొచ్చు అనేది ఇంకోసారి చేసుకుందాము. ప్రస్తుతానికైతే సేమియా పాయసం, సేమియా పులిహార డన్. ఈ రోజుకి మై టమ్మీ హ్యాపీ. సో ఎంజాయ్. ఇలాగే ప్రతి విషయాన్ని, చిన్న చిన్న విషయాల్ని హ్యాపీగా ఉంటే మనకు ప్రపంచంతో సంబంధం లేకుండా మన జీవితాన్ని మనం బతికేయచ్చు హ్యాపీగా. బతకడం అంటే ఏదో బతికామని కాదు, బాగా బతికేయచ్చు. అది మా నమ్మకం, మేము నమ్మే సిద్ధాంతం అనమాట. సో ఎంజాయ్ యువర్ లైఫ్, టేక్ కేర్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ అత్తజక్ యూట్యూబ్ ఛానల్. మరో మంచి వ్లాగ్తో, మరో మంచి వంటతో కూడా మళ్ళీ కలుస్తాను. మరి మంచి వ్లాగ్లు అంటే మీరు ఎలాగో చూసి ఎంజాయ్ చేస్తారు కాబట్టి ప్రతిదీ నాకైతే బెస్ట్, మీకు కూడా బెస్ట్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఎంజాయ్. మీరు వంట చేయండి, పక్కలందరికీ పెట్టండి.